సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇక బ్యానర్ హెడ్డింగ్ చూసుకుంటే, నేడు హైకోర్టు ముందుకు రానున్న ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు. సో మీ అందరికీ తెలుసు, చాలా సుదీర్ఘంగా డివిజన్ బెంచ్లో కొనసాగుతున్న కేసు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు. సో ఇవాళ మరొకసారి హైకోర్టు ధర్మాసనం ముందుకైతే గ్రూప్ 1 కేసు రాబోతుంది. సో ఆల్రెడీ గత నెల చివరి వారంలో కూడా ఈ కేసు ధర్మాసనం ముందుకి విచారణకైతే వచ్చింది. సో ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి చాలా డాక్యుమెంట్స్ని అయితే వాళ్ళు సీల్డ్ కవర్లో ధర్మాసనానికి వాళ్ళు సమర్పిస్తున్నారు. సో ఇవాళ కూడా మరి ఏమన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని సీల్డ్ కవర్లో ధర్మాసనానికి అందజేస్తారా, లేకపోతే ఆల్రెడీ అందజేసిన వాటి మీద ఇవాళ ఏమైనా కామెంట్స్ చేస్తారా అన్నది చూడాల్సిన అవసరం ఉంది. సో ఇక మనం డైరెక్ట్గా ఇవాళ కేసు ఎప్పుడు రాబోతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా కోర్ట్ నెంబర్ 17, ఐటెం నెంబర్ 255 ఈ కేసు రాబోతుంది. సో ఇక్కడ టైం కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మధ్యాహ్నం 2:15 అని చెప్పేసి. సో ఇది డివిజన్ బెంచ్లో ఉంది. సో ఇది మన 17th నెంబర్ కోర్టు హాల్లోకి అయితే ఈ కేసు మధ్యాహ్నం రాబోతుంది విచారణకి. మరి ఆల్రెడీ కొన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక కూడా ధర్మాసనానికి సమర్పించారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందులో కూడా క్వాలిఫికేషన్ లేనోళ్ళు పేపర్లు దిద్దారని, అదేవిధంగా థర్డ్ సెంటర్స్లలో ప్రైవేట్ పర్సన్స్ కాడ లేదా థర్డ్ సెంటర్స్లలో గ్రూప్ 1 పేపర్ మూల్యాంకనం జరిగిందని కూడా కన్ఫర్మ్ అయిందని చెప్పేసి రకరకాల కథనాలు అయితే వచ్చాయి. సో అందులో చాలా మటుకైతే ఏదైతే గతంలో చాలామంది పేపర్లో చదివారో అనర్హులతోటి థర్డ్ ప్లేస్లో పేపర్లు దిద్దించారని, అదే నిజమని చెప్పేసి వచ్చిందని కూడా కొన్ని పత్రికలు వార్తలు ప్రకటించాయి. మరి అటువంటి సందర్భంలో ఇవాళ మరి కోర్టు ఆ డేటాని రివీల్ చేస్తుందా, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి మరికొంత డేటాని సీల్డ్ కవర్లో తీసుకుంటుందా, మరి పిటిషనర్స్ వారి యొక్క వాదనలు ఆ డేటా గురించి వాళ్ళు కూడా మాకు ఆ డేటా కావాలి, యాక్సెస్ కోసం సపరేట్ పిటిషన్ని ఫైల్ చేయమని చెప్తారా అనేది కూడా వేచి చూడాలి. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు అనేది చాలా ముఖ్యమైన కేసు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సింగిల్ బెంచ్ మీద స్టే తీసుకొని దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు సర్వీస్లో కొనసాగుతూ ఉన్నారు. సో వీళ్ళు ఆ స్టే నుంచి ఒకసారి కనుక డివిజన్ బెంచ్ కూడా కొట్టేస్తే ఖచ్చితంగా వాళ్ళని జాబ్లో నుంచి తీసేయాల్సి ఉంటుంది. బహుశా వెస్ట్ బెంగాల్ తర్వాత ఈ తీర్పు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో రెండో తీర్పు అనుకోవచ్చు మనం. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఇలా జరుగుతూ ఉన్నాయి. సో మరి చూడాలి. ఏదేమైనా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ తీర్పు కనుక డివిజన్ బెంచ్ వాళ్ళని తీసేయాలి అని ఇచ్చితే మాత్రం ఇది ఖచ్చితంగా చరిత్ర అని మాత్రం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మరి ఇప్పటివరకైతే డేటా మాత్రం ఖచ్చితంగా థర్డ్ పార్టీ పేపర్ మూల్యాంకనంలో పాల్గొన్నారు, థర్డ్ ప్లేస్లో చేశారు, ఇది కూడా పూర్తిగా అనర్హులు పేపర్లు దిద్దారని చెప్పేసి వాళ్ళు చెప్తున్న ప్రధాన ఆరోపణ. మరి చూడాలి ఏం జరుగుతుందో ఏపీఎస్సీ గ్రూప్ 1 కేసులో. సో ఇవాళ ఒకసారి వాదనలు పూర్తయిన తర్వాత మరి ధర్మాసనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కేసు అప్డేట్. మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.